హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ 10th తెలుగులోని పాఠాలు మరియు వాటి యొక్క కవి లేదా రచయితలు ఎవరనేది తెలుసుకుందాం. మనం కవి పరిచయం లేదా రచయిత పరిచయం రాయాలంటే ముందుగా ఏ పాఠాన్ని ఎవరు రాశారనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? ముందుగా మొదటి పాఠం వర్షాలు పాఠం రాసిన కవి పేరు వానమామలై వరదాచార్యులు. వర్షాలు వానమామలై వరదాచార్యులు. రెండవ పాఠం వచ్చేసి స్నేహగీతి. దాని యొక్క కవి పేరు దాశరథి కృష్ణమాచార్య. మూడవ పాఠం సత్పాత్రదానం. దాని యొక్క రచయిత్రి పరిచయం వచ్చేసి బండారు అచ్చమాంబ. నాలుగవ పాఠం అసామాన్యులు, కావూరి పాపయ్య శాస్త్రి. ఐదవ పాఠం విహారయాత్ర. దానికి ఎటువంటి కవి లేదా రచయిత పరిచయం లేదు. ఆరవ పాఠం మాతృదేశం. దీని యొక్క కవి పరిచయం వచ్చేసి కాళోజీ నారాయణరావు. ఏడవ పాఠం నా చదువు సంగం లక్ష్మీబాయి. ఎనిమిదవ పాఠం బాల్యక్రీడలు బమ్మెర పోతన. తొమ్మిదవ పాఠం బడి మాదిరెడ్డి సులోచన. పదవ పాఠం గోలకొండ కోట. రచయిత వచ్చేసి వేముగంటి నరసింహాచార్యులు. గోలకొండ కోట వేముగంటి నరసింహాచార్యులు. 11వ పాఠం సాహితీమూర్తి బిఎన్ శాస్త్రి. ఇంపార్టెంట్ ఇది. 12వది వచ్చేసి శతక పద్యాలు, శతక కవులు. ఇందులో చాలామంది కవుల గురించి ఉంటుందన్నమాట, కాబట్టి ఇక్కడ శతక కవులు అని చెప్పేసి ఇచ్చేశారు. 13వ పాఠం భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజ్. 14వ పాఠం ప్రపంచపదులు సి నారాయణరెడ్డి. ఇంపార్టెంట్ లెసన్. 15వది సీతమ్మ గారి సీమ ప్రయాణం పాకాల యశోదారెడ్డి. రచయిత పాకాల యశోదారెడ్డి. 16వది హితబోధ గోన బుద్ధారెడ్డి. 17 పుస్తకాలు మన నిత్య సహచరులు ఏపీజే అబ్దుల్ కలాం. 18వ పాఠం అహంకారం కొరవి గోపరాజు. ఓకేనా? అయితే ఒక చిన్న విషయం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో కవి పరిచయాలు, రచయిత పరిచయాలు, లేదంటే ఏ పాఠం ఎవరు రాశారని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు, బండ గుర్తులు అన్నట్టుగా ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ హితబోధ, గోనబుద్ధ ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు అట్లా గుర్తుపెట్టుకునేలాగా చెప్తూ ఉన్నారన్నమాట. ఒక బండ గుర్తులాగా గుర్తుపెట్టుకునేలాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి గుర్తుంటాయి అని అర్థం, మీకు గుర్తుంటాయి అని కాదు. ప్రతి మనిషికి ఒకే విధంగా గుర్తుండదు, ప్రతి మనిషి ఒకేలాగా చదవలేడు, ప్రతి మనిషి ఒకేలాగా గుర్తుపెట్టుకోలేరు. మీకు ఏ విధంగా చదివితే ఏ విధంగా గుర్తుంటాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది చిన్న చిన్న ట్రిక్స్ అని చెప్పేసి ఎక్కాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, టేబుల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 9 ఎక్కం అయితే ఈ విధంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి 1, 2 రాస్తే సరిపోతుంది, 17 ఎక్కం అయితే ఈ విధంగా రాయండి అని చెప్పేసి ట్రిక్స్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ సప్పున ఇప్పుడు 9 ఏళ్ళు ఎంత, 9 7 ఎంత అంటే ఒక పేపరు పెన్ను తీసుకొని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి 9 టేబుల్ మొత్తం రాసి 9 7 ఏంటి అనేది అప్పుడు మనం రాస్తామా? 17 టేబుల్, 24 టేబుల్ ఏదైనా సరే, ముఖ్యంగా మనకి రావాల్సింది 20 ఎక్కాల వరకు మనకి ఖచ్చితంగా కంటత రావాలి. ఓకేనా? బట్టి కొట్టాల్సిందే, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏది చిన్న చిన్న ట్రిక్స్ ఏవి కూడా అవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే మనకి ఎక్కాలు రాయడానికి మనకు వస్తాయి అవన్నీ, కానీ లెక్కలు చేసేటప్పుడు ఏంటంటే 17 మూల ఎంత అంటే వెంటనే గుర్తొచ్చేలాగా ఉండాలి. అర్థమవుతుందా? 12 నాళ్ళు ఎంత అంటే వెంటనే గుర్తొచ్చేలాగా ఉండాలి. అంతేగాని వాళ్ళు చెప్పిన ట్రిక్స్ యూజ్ చేసి ఎక్కాలు, టేబుళ్ళు మొత్తం రాసి వాటన్నిటిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ చేసేంత వరకు ఉండదన్నమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, లేదంటే ఎంసెట్లు ఇవి రాస్తుంటాం కదా, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సరే అక్కడ మనకు అంత టైం ఉండదు.
ఓకేనా? ఒక్కొక్క నిమిషంలోనే మనం ఒకటి 2 సమ్స్ చేసేలాగా ఉండాలి. అట్లాంటిది ఈ విధంగా గుర్తుపెట్టుకోకుండా ట్రిక్స్ ఫాలో అవుతూ ఆ విధంగా ఎళ్లారనుకోండి, అక్కడికెళ్ళిన తర్వాత కష్టమైద్ది. ఎక్కాలు రాయటానికి యూజ్ అవుతది. ఇప్పుడు 9 టేబుల్ కింద నుంచి పైకి, పైనుంచి కింద కంటే గుర్తుపెట్టుకోకుండా మంచిగా రాయటానికి యూజ్ అవుతది. అంతేగాని ఇప్పుడు 9 ఏళ్ళు ఎంత అనగానే అలా రాసే వాళ్ళకి గుర్తుంటదా అండి? పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా రాసుకుంటూ 9 ఎక్కం నేర్చుకోవడమే వదిలేసారనుకోండి, అప్పుడు మీకు గుర్తొస్తుందా ఆ టైంలో? రాదు కదా! కాబట్టి అట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఏంటంటే చూసుకోవటానికి వావ్! ఇలాంటి ఒక ట్రిక్ గూడా ఉందా అని అనుకోవటానికి యూజ్ అవుతాయి తప్ప, వాటిని యూజ్ చేసుకుంటూ ఫాస్ట్‌గా మనం లెక్కలు చేయటానికి యూజ్ గావు. ఓకేనా? మనకి ఇలాంటి ట్రిక్ గూడా ఒకటి తెలుసు. ఇలాంటి ట్రిక్ వల్ల గూడా మనం ఈ టేబుల్ రాయగలుగుతాం అని జెప్పేసి అదొక జ్ఞానం మాత్రమే. అదే ట్రిక్ చాలా మంచి ట్రిక్స్ పెడుతున్నారు. మేము చదివేటప్పుడు మా టీచర్స్ ఇలా నేర్పించలేదు. ఇలాంటి టీచర్స్ ఉంటే నేను మ్యాథ్స్‌లో టాప్ అయ్యేవాళ్ళని అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. బట్ అవి నేర్చుకోవటం వల్ల అంటే అదే విధంగా నేర్చుకోవటం వల్ల టాపర్స్ అవ్వటం, మ్యాథ్స్‌లో టాప్ రావటం అనేది ఏమి ఉండదండి. మీ పిల్లల్ని కూడా అలాంటివి చూపించి మిస్‌గైడ్ చేయొద్దు. టేబుల్స్ అంటే టేబుల్సే. కనీసం 20 వరకు డెఫినెట్లీ కంటతా రావాలి. బట్టి కొట్టాలి. ఏ టేబుల్ మధ్యలో ఎక్కడ అడిగినా సరే 19 ఏళ్ళు ఎంత అన్నా సరే నిద్రలో చెప్పేలాగా అప్పట్లో మన టీచర్స్ ఏ విధంగా అయితే నేర్పించారో అదే విధంగా నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. మీకు అర్థం కాకపోయినా చాలా ఉత్తమమైన మార్గం ఏంటంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవడమే. అట్లాగే మనకి టెట్ కానీ, డిఎస్సి కానీ ఇట్లా ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ కోసం మనము ఈ సబ్జెక్ట్స్వి చదువుతూ ఉంటారు కదా! అప్పుడు ఏ పాఠాన్ని ఏ రచయిత రాశారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడానికి కూడా బండ గుర్తులు, కొండ గుర్తులు అని చెప్పేసి ఏయో వాళ్ళకి నచ్చినట్టు చెప్తూ ఉన్నారనమాట. అవి గుర్తుపెట్టుకునే బదులు ఏదైతే కొండ గుర్తులు, బండ గుర్తులు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా! ఆ బండ గుర్తు గుర్తుపెట్టుకునేది ఏదో 1, 2 సార్లు చదివితే ఆ పాఠం యొక్క రచయిత పేరు మనకి ఈజీగా గుర్తుంటాయి. ఎందుకంటే పాఠం మనం ఒకసారి అంటే పాఠం పేరు మాత్రమే కాకుండా పాఠం మొత్తం చదువుతాం కదా! అట్లా చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ పాఠము ఏ రచయిత రాశాడు ఏంటనేది మనం చదువుకుంటూ పోతాం. అట్లాగే ఆ రచయిత యొక్క రచన శైలి ఏ విధంగా ఉంది? అతను ఏ విధంగా రాస్తున్నాడు? ఇప్పుడు శ్రీశ్రీ శైలి అయితే ఒక రకంగా ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్యది ఒక రకంగా ఉంటుంది. మనకు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా. ఇప్పుడు మనకి బమ్మెర పోతన అని చెప్పేసి ఇక్కడ మనకి సంగం లక్ష్మీబాయి గురించి, సి నారాయణ రెడ్డి గారి గురించి ఇలా మనకి ఎవరైతే కవులు, రచయితల గురించి ఇచ్చారో వాళ్ళు ఒక్కొక్కళ్ళ రచనా శైలి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఒక్కసారి చదివేటప్పుడు మనకు అర్థమైపోతుంది. కాబట్టి మళ్ళీ వాటిని కొండ గుర్తులు, బండ గుర్తులతో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అటువంటి ఏ ఏదైతే మనల్ని తప్పుదారి పట్టించే వీడియోస్ ఉన్నాయో అలాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వద్దని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. లేదు మీకు అవే బాగా గుర్తుంటున్నాయి, ఇలా నేర్చుకోవడమే కష్టంగా ఉందనుకుంటే మీరు అదే ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.